యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. సమయం ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరమందు వచన గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రము తెలియజేస్తుంటున్నాము తండ్రి. ఈ సమయం ముందు నాయన నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క లేఖనామంలో దాన్ని మేము పరిశీలన చేస్తూ ఉంటుండగా నీ కృప చూపించండి, నీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా తండ్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఒక జ్ఞాపకం చేసుకుని తండ్రి వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం మా తండ్రి, ఆమేన్. సమయం ముందు మనం దేవుని యొక్క సన్నిధానంలో మనము వాక్యమును పరిశీలన చేద్దాం. అంశం ఏంటంటే నీ హృదయము దేవుని పరిశీలనలో ఉంది, జాగ్రత్త అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంశం ఏంటంటే నీ హృదయము దేవుని పరిశీలనలో ఉంది, జాగ్రత్త. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్న సమయంలో అయితేనేమి, నువ్వు మంచి చేసినప్పటికీ చెడు చేసినప్పటికీ నీ యొక్క హృదయమైనటువంటిది దేవుని పరిశీలనలో ఉందని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ఆత్మలను కీళ్లను ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యమైనటువంటిది రెండంచులు గల ఖడ్గము వంటిది మనము గ్రంథం ద్వారా చూస్తుంటున్నాం. ఈ యొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఎందుకంటే వాక్యమైనటువంటిది రెండంచులు గల ఖడ్గమై ఉంటున్నది. ఆ యొక్క మాటలు జీవం గల మాటలు, ఆ యొక్క మాటలు విత్తినప్పుడు, ఆ యొక్క మాటల్లో బోధింపబడినప్పుడు అవి మూలుగలు సహితము విభజించమట్టుకు దూరుచు ఆ యొక్క మాటలు అనేటువంటిది మనిషి యొక్క హృదయంలోనికి అవి పోతున్నట్లు కూడా మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా మనం ఒకసారి గమనించినట్లయితే మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మా సమస్తమును మరుగు తేటగా ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక హృదయంలోని ఆలోచనలు పరిశీలన చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు. అదేవిధంగా హృదయంలో తలంపులు ఆలోచనలు ఉన్నట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మనం ఆయన దృష్టికి కనపడే సృష్టం ఏదీ లేదు అంటే ఆయన దృష్టికి కనపడకుండా ఏదీ లేదు కూడా మనము గమనించగలుగుతాము. అదేవిధంగా మనము చూసినట్లయితే దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క హృదయమునకు ప్రతిదీ కూడా తేటగా దేవునికి కనబడుతున్నది కనుక నీ హృదయము దేవుని పరిశీలనలో ఉంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని కూడా వాక్యము బోధిస్తుంటున్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఫరో యొక్క హృదయం అనేటువంటిది దేవుడు కఠినపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండ గ్రంథము 9వ అధ్యాయము 34వ వచనంలో, అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుటకు తమ హృదయములను కఠినపరచుకొనిరి. అంటే వారి యొక్క హృదయములను దేవుడే కఠినపరిచి ఉండడానికి కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యొక్క ఫరో యొక్క హృదయమును దేవుడు కఠినపరిచి ఉంటున్నాడు. అదేవిధంగా ఆ యొక్క ఫరో యొక్క హృదయం అయినటువంటిది కఠినపరచబడినట్లు కూడా మనము వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మోషే అహరోనులు దేవునిని ప్రార్థించారు. దేవుడు శరీరమును చూడడు కానీ మానవుని యొక్క హృదయమును ఆయన పరిశీలన చేసేవాడిగా ఉంటున్నాడు. అంటే మనిషి యొక్క పైరూపము చూసి దేవుడు మెచ్చుకునేవాడు కాదు. తన యొక్క హృదయమును దేవుడు పరిశీలన చేస్తుంటున్నాడు. నీకు హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నావు? చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నావా? లేకపోతే మంచి తలంపులు, మంచి ఆలోచనలు నీ హృదయంలో కలిగి ఉంటున్నావా అనేటువంటి విషయాన్ని మనము గ్రంథం ద్వారా చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రతి ఒక్కరిని దేవుడు తన యొక్క దేవుని యొక్క పరిశీలనలో మనం అందరం కూడా మన యొక్క హృదయం అనేటువంటిది ఉందని కూడా మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండ గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, నీ హృదయంలో ఏముందో తెలుసుకున్నటకు నువ్వు జాగ్రత్త పడేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో,
ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు, అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు? ఆ మాట నీవు వింటివి కదా. ఇక్కడ మనము గమనించినట్లయితే నీ హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకొనుచున్నాడని కూడా మనము వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. 2వ అధ్యాయము 8వ వచనంలో, ద్వితీయోపదేశకాండ గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోవడము. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏమనంటే నీ హృదయము ఏముందో తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొందువో లేదో, లేకపోతే శోధించి నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకుంటకు దేవుడు నిన్ను అణిచివేశాడని కూడా వాక్యం చూస్తుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క ప్రజలను కూడా దేవుడు ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా మనం చూస్తుంటున్నాము. కనుక ప్రతి ఒక్క మనిషిని హృదయము దేవుని పరిశీలనలో ఉంది. కనుక నువ్వు దేవుని ఎదుట నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవించాలని కూడా వాక్యం సెలవిస్తుంటున్నది. అదేవిధంగా ఎఫెసీ పత్రికలో మనం ఒకసారి గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే అన్యజనుల వల్లే మీరు ప్రవర్తించకూడదు, అన్యజనుల యొక్క ప్రవర్తన కలిగి మీరు ప్రవర్తించకూడదని కూడా వాక్యము సెలవిస్తున్నది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే మనము అన్యజనుల వల్లే ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకూడదు. అదేవిధంగా వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారిగా ఉంటున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క హృదయంలో కాఠినపరుచుకొని ఉంటున్నారు. అయితే వారు అజ్ఞానం చేత నిండి ఉన్నారు. అదేవిధంగా జీవుల నుండి వారు వేరుపరచబడి ఉన్నారు అని కూడా అక్కడ వారు ఇంకా ఏం చేశారంట, వ్యర్థతను అనుసరించి వారు నడుచుకొనుచున్నారని కూడా వాక్యం బోధిస్తుంటున్నది. కనుక మనం అన్యజనుల వల్లే మనం ప్రవర్తించకూడదు. చాలామంది కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే అన్యజనుల వల్లే ప్రవర్తించే వారిగా ఉంటున్నారు, అన్య దేవతలను పూజించే వారిగా ఉంటున్నారు. ఇంకా క్రైస్తవులను చెప్పుకొనొచ్చు అన్య దేవతలను అన్ని ఆచారాలను పూజించే వారిగా ఉన్నట్లు కూడా మనం చూస్తుంటున్నాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో హృదయము అన్నిటికంటే వ్యాధి గలది అని కూడా అక్కడ రాయబడి ఉన్నది. హృదయం అనేటువంటిది బహు మోసకరమైనటువంటిది, వ్యాధి గలదని కూడా ఇర్మియా భక్తుడు తెలియపరుస్తుంటున్నాడు. అయితే యొక్క హృదయం అనేటువంటిది ఏ విధంగా ఉందంటే దేవుని యొక్క పరిశీలనలో ఉంది. కనుక నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవించాలని కూడా ఆయన కోరుతున్నట్లు కూడా మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా మనము రోమా పత్రికలో మనం ఒకసారి గమనించినట్లయితే, రోమా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, వారు అవివేక హృదయము అంధకారమాయమను తాము జ్ఞానంలో మని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏం చేశారంట, ఆ యొక్క రోమలో ఉన్నటువంటి యొక్క క్రైస్తవులు ఏం చేశారంట, వాళ్ళు మేము అవివేకులము, మేము అవివేక హృదయం గలవారము, మేము అవివేక హృదయ అంధకార గలవారమని వాళ్ళు చెప్పుకునేవారిగా ఉంటున్నారు. అదేవిధంగా వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు ఏం చేశారంట, బుద్ధిహీనులుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మేము జ్ఞానులము అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులుగా తిరుగుతుంటున్నారు. అయితే చాలామంది కూడా మేము క్రైస్తవులని చెప్పుకొనుచు అన్న దేవతలను పూజించే వారిగా ఉంటున్నారు, క్రైస్తవులను చెప్పుకొనుచు అన్యుల మాదిరిగా వారు నడిచేవారిగా ఉంటున్నారని కూడా మనము చూస్తుంటున్నాము. కనుక నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ దేవుడు నీ యొక్క హృదయమును పరిశీలనలో ఉంది. కనుక నువ్వు చాలా జాగ్రత్త కలవారిగా నువ్వు ఈ యొక్క భూలోకంలో బ్రతకాలని కూడా వాక్యము బోధిస్తుంటున్నది. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో, ఆలోచనల విషయంలో నీవు గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ ఆలోచన విషయంలో గొప్పవారిగా ఉంటున్నారు,
అదే క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నులుగా ఉండాలని కూడా వాక్యము సెలవిస్తున్నది. కనుక మన యొక్క ఆలోచనల విషయంలో నీవే గొప్పవాడవని నువ్వు అనుకున్నట్లయితే అది మోసపూరితమైనటువంటి యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నప్పటికీ కూడా నీ యొక్క హృదయం అనేటువంటిది దేవుని పరిశీలనలో ఉంది. నువ్వు ఎటువంటి యొక్క స్థితిలో నువ్వు జీవిస్తుంటున్నావో, లేకపోతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తుంటున్నావా, లేకపోతే ఆత్మానుసారంగా జీవిస్తున్నావు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క పరిశీలనలో మన హృదయం అనేటువంటిది ఉందని కూడా మనము జ్ఞాపకం ఉంచుకునే వారికి మనం ఉండాలని కూడా వాక్యం బోధిస్తుంటున్నది. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును, మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. అంటే ఇక హృదయంలో నుండి ఏమి వస్తున్నాయంటే నీ యొక్క ఆలోచనలో పాపం ఉన్నట్టు మనం చూస్తుంటున్నాము. నీ హృదయంలో చెడు తలంపులు నిండి ఉన్నట్లు కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే నోట నుండి బయటికి వచ్చినది నీ హృదయంలో నుండి వచ్చును. నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడదలుచుకున్నావో ఆ యొక్క మాట నీ యొక్క హృదయంలో నుండి వస్తుందని కూడా మనము చూస్తుంటున్నాం. అయితే అవే మనిషిని అపవిత్రపరిచేటువంటిదిగా ఉంటుంది. నీకు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనం, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు ఇవన్నీ కూడా హృదయంలో నుండి వచ్చేటటువంటిదిగా మనము చూస్తుంటున్నాం. కనుక మనం ఎటువంటి విధాలు మనం ఉండాలంటే మన యొక్క ఆలోచనలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన ఆలోచనలో పాపం ఉండకూడదు, మన యొక్క ప్రవర్తనలో పాపం ఉండకూడదు, మన యొక్క హృదయము చెడు తలంపులతో నిండి ఉండకూడదని కూడా వాక్యం బోధిస్తుంటున్నది. అదేవిధంగా మన ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నట్లు కూడా మనం చూస్తుంటున్నాం. ప్రసంగి గ్రంథకర్త తెలియపరుస్తుంటున్నాడు. నరుల యొక్క హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే చెడు తలంపులు, చెడు ఉద్దేశములు, ఇలాంటి యొక్క స్వభావము కలిగి క్రైస్తవులుగా వారు ఉన్నారని కూడా మనము చూస్తుంటున్నాం. ఆ విధంగా ఉండకూడదని కూడా మనము వాక్యం ద్వారా మనం చూడగలుగుతుంటున్నాం. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 39వ వచనంలో ప్రతి మనిషి యొక్క హృదయము ఎరిగిన వారుగా ఉంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్క మనిషి హృదయము దేవుడు ఎరిగేటట్టు వాడిగా ఉంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనంలో ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చితివి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయమును ఆయన ఎరిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఆకాశం నుంచి నివాస స్థలం నుంచి ఆయన చూస్తుంటున్నాడు. అదేవిధంగా క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఎవరి యొక్క ప్రవర్తనను బట్టి, ఎవరి యొక్క ఆలోచనలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చేటటువంటిదిగా ఉన్నట్లు కూడా మనము వాక్యం ద్వారా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము దేవుడు ఎరిగి ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము దేవుడు ఎరిగి ఉంటున్నాడు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉండడాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుడు ఎటువంటి వారిని ఇష్టపడతారంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో యథార్థవంతులను దేవుడు ఇష్టపడతారని కూడా అక్కడ రాయబడి ఉన్నది. యథార్థవంతులు, ముక్కుసూటి మనిషి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారిని దేవుడు ఇష్టపడతారని కూడా వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం. అంటే మనం దేవుని ఎదుట మనం యథార్థవంతులుగా మనము జీవించేవారిగా ఉండాలి. మన యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదని కూడా మనము ఆ విధంగా మనము దేవుని ఎదుట మనం ఉండేవారిగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తున్నది. అదేవిధంగా మనము కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనములో హృదయ రహస్యమును దేవుడు ఎరిగి ఉంటున్నాడు. ప్రతి ఒక్క హృదయ రహస్యమును నువ్వు ఏదైనా హృదయంలో రహస్యముగా ఏదైనా దాచుకొని ఉన్నావేమో ఆ విషయం కూడా దేవుడు గుర్తిరిగి ఉండడానికి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా నువ్వు ఏదైనా తప్పు పని చేసినప్పుడు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు తెలియదులని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, అయితే దేవాది దేవుడు పైనుంచి నువ్వు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ప్రతి ఒక్క రహస్యము దేవుని ఎదుట అది తెల్లగా కనపడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము
16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనిషిని రంగు, అదేవిధంగా మనిషి హైటు, అదేవిధంగా వాటిని చూసి దేవుడు మెచ్చేవాడు కాదు. ఎందుకంటే దేవుడు రూపమును చూసి లక్ష్య పెట్టేవాడు కాదని కూడా అక్కడ రాయబడి ఉన్నది. అంటే మనిషి ఎటువంటి వాడైనప్పటికీ రంగు కానీ రూపము కానీ దేవుడు చూసి వారు లక్ష్య పెట్టేటువంటి వాడిగా ఉండటం లేదు. నువ్వు యథార్థవంతునివా, లేకపోతే భక్తిపరునివా, నీతిపరునివా అని దేవుడు నిన్ను పరిశీలన చేస్తుంటున్నాడు. కనుక మనిషి పై రూపమును బట్టి దేవుడు లక్ష్య పెట్టడాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో మనుష్యుని యొక్క అంతరింద్రియమును ఎరిగిన గొప్ప దేవుడు, అంటే ప్రతి ఒక్క మనుష్యుని యొక్క అంతరింద్రియములను ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిని ఆయన పరిశీలన చేస్తుంటున్నాడు. ప్రతి ఒక్క హృదయము దేవుని యొక్క పరిశీలనలో ఉందని కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. అయితే మనము ఎటువంటి వారిగా మనం ఉన్నామంటే మమ్మల్ని ఎవరు చూడటం లేదులే అని మనము అనేక క్రియలు చేసినప్పుడు దేవుడు పైన మనల్ని పరిశీలన చేస్తుంటున్నాడు. కనుక మనము మన యొక్క క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వగలడని మనం జ్ఞాపకం ఉంచుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 24వ వచనంలో అందరి హృదయమును ఎరిగిన దేవుడై ఉంటున్నాడు ప్రభువా, అందరి హృదయములు ఎరిగిన ప్రభువా అని అక్కడ సంబోధించడం మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్క మనిషిని యొక్క హృదయము దేవుడు ఎరిగి ఉన్నాడని కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా మనం ప్రకటన గ్రంథంలో ఒకసారి మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే తోతేరులో కడమవారనైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొనుచు వారందరితో నేను చెప్పున్నది ఏమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు మనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనము గట్టిగా పట్టుకొని మనము దేవుని ఎదుట మనము నిలబడేటట్టు వారిగా మనం ఉండాలని కూడా వాక్యం సెలవిస్తున్నది. అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనములో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. దేవుని యొక్క మాటలు చాలామంది కూడా వింటారే కానీ గ్రహింపకుండా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క మాటలు అనేకులు సువార్థికులు బోధకులు బోధించినప్పుడు ఆ యొక్క మాటలు విని వాటిని విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండకూడదని పౌలు గారు తెలియపరచడం మనం చూస్తుంటున్నాం. వినుట మట్టుకు మీరు విందురు కానీ గ్రహింపని కూడా అక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక అదేవిధంగా మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో లూదియా యొక్క హృదయము తెరవబడి ఉన్నది. అంటే అక్కడ లూదియా అనేటువంటి యొక్క స్త్రీ హృదయము దేవుడు తెరచి ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో, అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తోతెర పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఆమె యొక్క హృదయమును తెరిచి ఉన్నాడు కనుక పౌలు చెప్పేట్టుగా మాటలు ఆమె లక్ష్య పెట్టి ఉన్నది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినట్టు మనము చూస్తుంటున్నాం. కనుక మనం ఎంతమంది వాక్యం బోధించినప్పటికీ, ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ, ఎంతమంది టీవీలలోనూ రేడియోలలోనూ అనేక విధములుగా ప్రకటించినప్పటికీ నువ్వు మార్పు చెందని వారిగా ఉంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ లూదియా అయితే ఆమె హృదయం దేవుడు తెరచి ఉన్నాడు కనుక ఆ యొక్క వాక్యం అనేటువంటిది ఆమె హృదయంలో నింపబడి ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడి ఉన్నారు, బాప్తిసం పొంది ఉన్నారు. నువ్వు ఇంకా బాప్తిసం పొందక ఉన్నట్లయితే ఒకసారి ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే సమయం అనేటువంటిది చాలా కొద్దిగా ఉందని నువ్వు గుర్తెరిగేటట్టు వారిగా ఉండాలని కూడా వాక్యం బోధిస్తున్నది. కనుక అదేవిధంగా మనం ఒకసారి చివరిగా మనం ఒకసారి గమనించినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో, మరియు వారు తమ మనస్సులో దేవుని చోటియ్యక నొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అంటే ఇక్కడ చూసినట్లయితే మనము వారు తమ యొక్క మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లని వారుగా జీవించారు. వారు ఎటువంటి దేవుని యొక్క మాటకు లోబడి వారిగా జీవించారు. దేవుని మాట విని వారు మర్చిపోయేవారిగా ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంట, భ్రష్ట మనస్సుకు వారిని
అప్పచెప్పుతున్నాడు. ఎంతవరకు నువ్వు ఇంకా మార్పు చెందకపోయినట్లయితే, నువ్వు ఇంకా ఎంతకాలము భూమి మీద ఉన్నప్పటికీ నువ్వు మార్పు చెందకపోయినట్లయితే నేను దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పచెప్పుతున్నాడని కూడా మనము వాక్యం ద్వారా చూడగలుగుతుంటున్నాం. దేవుడు మన ఎద్దరి నుండి ఆయన ఫలాలు ఫలించాలని, అదేవిధంగా మన ఎద్దరి నుండి ఆయన కాపు ఫలించాలని కూడా ఆశపడుతుంటున్నాడు. అలాంటి విధానంలో మనము ఫలించేటట్టు వారిగా ఉంటున్నామా, ఫలములు లేని వారిగా మనం ఉంటున్నామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. కనుక మనము ఎటువంటి వారిగా జీవిస్తున్నామో అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము దేవునికి మనం చోటు ఇవ్వకపోయినట్లయితే, దేవుని యొక్క మనస్సుకు, దేవుని యొక్క మాటలకు మనం చోటు ఇవ్వకపోయినట్లయితే మనల్ని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పచెప్తాడు. కనుక నువ్వు నీ యొక్క స్థితి ఏమై ఉంటుందో అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని కూడా వాక్యం బోధిస్తుంటుంది. కనుక అలాంటి ఒక విధానంలో మనము జీవించే వారిగా ఉండకూడదని కూడా మనము చూస్తుంటున్నాం. కనుక నీ యొక్క హృదయము దేవుని యొక్క పరిశీలనలో ఉంది. కనుక నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించే వారిగాను, నీ యొక్క మాటలలోను, నీ యొక్క ప్రవర్తనలోను, నీ యొక్క క్రియలలోను నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండమని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీ యొక్క హృదయము దేవుని యొక్క పరిశీలనలో ఉంది. కనుక నువ్వు ఎటువంటి వారిగా ఉండాలంటే, నువ్వు చాలా జాగ్రత్తగా యొక్క భూమి మీద నువ్వు బ్రతకాలని కూడా దేవుడు కోరుచుంటున్నాడు. కనుక హృదయంలో అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రతిదీ కూడా దేవుడు పరిశీలనలోకి తీసుకొస్తున్నాడు. ఆ యొక్క ఆలోచనలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు అని చెప్పి నువ్వు గుర్తిరిగి వాక్య ప్రకారంగా జీవించాలని, అదేవిధంగా యొక్క హృదయము దేవుని యొక్క పరిశీలనలో ఉందని గుర్తిరిగి వాక్య ప్రకారంగా జీవించాలని ఈ సమయం మీద మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరమందువాసుని గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. సమయమందు నాయన మా యొక్క హృదయము నీ తండ్రి దేవుని యొక్క పరిశీలనలో ఉందని మేము గుర్తిరిగి నాయన మేము యొక్క భూలోకంలో బ్రతుకుతున్న సమయంలో తండ్రి నాయన ఎటువంటి నాయన చెడు ప్రవర్తన కలిగి జీవించకుండా, నాయన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశములు కలిగి జీవించకుండా తండ్రి మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి నాయన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయం కూడా పరిశీలనలో ఉందని వాడు గుర్తిరిగి ఆయన నీ యందు విశ్వాసం, నీ యందు భయం, భక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయము పరిశీలనలో ఉందని గుర్తిరిగి నాయన ఎదుట వారు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్.